కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానాన్ని కూడా నిరసిస్తూ కూడా ఏలూరులో భారీ ర్యాలీ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాలు, పీపీపీ నిర్ణయాలు ఏ విధంగా చూస్తారు? ఇవాళ పీపీపీ కాదు, ఏం కాదంటే ప్రతి వ్యక్తి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 17 మెడికల్ కాలేజీలు కూడా ఖచ్చితంగా ఏంటంటే ఉండాలి, అంతేగాని ప్రైవేట్ పరం ఇవ్వకూడదు అని చెప్పేసి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరు కూడా కోరుతున్నారు. దాన్ని గమనించి ఈ ర్యాలీ చూసి ఇటువంటి ర్యాలీలు అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. వీటిని చూసి చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకుంటాడని మేము తోస్తుంది. లేని పక్షంలో ఆయనకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాన్ని? ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఈ జనసందర్భం కూడా ఉన్నారు. ఏం చూస్తారు? రాజకీయంగా గతంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి, కానీ ఇది చాలా ప్రత్యేకమైన ఉద్యమం. ఈ ఉద్యమం ఏమిటంటే దీంట్లో ప్రజలు పాల్గొన్నారు, ప్రజల అభిష్టాన్ని వాళ్ళు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మంది సామాన్య ప్రజలు, ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు కాదు, విద్యార్థులు, తల్లిదండ్రులు, రైతులు, అందరూ అన్ని వర్గాల వాళ్ళు ప్రభుత్వ ఈ ఒక ఆ విధానానికి వ్యతిరేకంగా సంతకం పెట్టమనేది ఇది ఒక చారిత్రాత్మక ఉద్యమం. ఖచ్చితంగా ప్రభుత్వం కళ్ళు తెరిచి వారు తలపెట్టిన కార్యక్రమం ఆఫ్ చేయాలి. మొత్తం వైద్య విధానం అంతా కూడా ప్రభుత్వ పరంగా ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి సార్, వాసుబాబు గారు, సార్ ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీ అని ప్రైవేట్ పరం చేస్తామని పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిష్టం మేరకు కూడా మరి కోటి సంతకాల ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున మేము మా ఏలూరు పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ కాగితాలన్నీ కూడా ప్రజల అభిష్టం మేరకు ఈరోజు పార్టీ సెంట్రల్ ఆఫీస్కి పంపడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈరోజు చూస్తున్నారు ఉద్యమం అంటే ఎలా ఉంటుందో ఈరోజు చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వేలాదిగా కార్యకర్తలు, ముఖ్యంగా యువతి యువకులు ఎవరైతే మెడికల్ చేయాలనుకునే పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ ఉద్యమంలో మహోద్యమంలో పాల్గొని వాళ్ళకు వచ్చే అవకాశాలు, పేద బడుగు బలహీన వర్గాలకు వచ్చే అవకాశాలు 2600 సీట్లు ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టార్లో వస్తున్నాయంటే ప్రజలు ఈరోజు ఎంతో సంతోషిస్తున్నారు. గవర్నమెంట్ కాలేజీలు చదవాలని ఎంతో ఉత్సాహపడుతున్నారు. కానీ కేవలం డబ్బుల మీద ఆశపడి తన వర్గీయులని కాలేజీలు దారదత్తం చేయాలని ప్రభుత్వం తీసుకుని 100 ఎకరాలు తీసుకుని ఒక్కో చోట 70 నుంచి 80% కంప్లీట్ చేస్తే కాలేజీలకు అట్లేదని అబద్ధమాడి బొంకి ఈ రోజున ప్రైవేట్ పరం చేయాల్సి వస్తున్నాడు. దానికి ప్రజల ఉద్యమం, కోటి సంతకాల ఉద్యమం, కోటి కాదు పైన సంతకాలు అయినాయి. దానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించిన ప్రజల అభిష్టం మేరకు, ప్రజలకు వచ్చేటువంటి అవకాశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం. తప్పకుండా ఈ ఉద్యమం ఇక్కడితో ఆగేది కాదు. మెడికల్ కాలేజీ కాదు, ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు, ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు, ప్రభుత్వ వైద్యం ప్రజలకు దక్కాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూసారా ప్రభుత్వం ఏర్పడిన ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం మీద రాలేదు. కనీసం తెలుగుదేశం ప్రభుత్వం కానీ రోడ్డు కూడా ఎక్కడైనా జగన్మోహన్ పరిపాలన చేస్తే ఈ రోజున 6 నెలల్లోనే వ్యతిరేకత తయారైంది. ఈ రోజు చూస్తూ ఉంటే ఉగ్ర రూపంలో ప్రజలు బయటకు వచ్చి మహోద్రేకులై ఈ రోజున ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎవరు బలవంతంగా రాలేదు, స్వచ్ఛందంగా వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తప్పకుండా ఇది ఇక్కడతో ఆగేది కాదు. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడతో ఆగేది కాదు. ఎప్పుడు ఏ రోజు జగన్మోహన్ గారు పిలిపించిన మా నాయకులు పిలిపించినా సరే వేలాదిగా తరలి వచ్చి తప్పకుండా ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తామో తెలియజేసుకున్నా. చూడొచ్చు, ప్రభుత్వం ఏర్పడినటువంటి 19 నెలల్లోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదీ లేదు. పూర్తిగా కూడా ప్రజలకు సంబంధించిన హక్కుగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసి చూస్తూ ఊరుకోమని చెప్పి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు కూడా స్పష్టం చేసుకోవాల్సి కనబడుతుంది. విజయ సంతోష్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.